ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వల్ని చేసుకుందాము. ముందుగా ఒక బేసన్లో 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ వేసి మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకొని నాననివ్వాలి. ఒక 30 మినిట్స్ అయితే చాలు. తర్వాత పిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకొని పక్కన పానకంలాగా పట్టాలన్నమాట. అది కరిగించి వడకట్టేయండి, ఏమైనా చెత్త ఉంటే వచ్చేస్తుంది. తర్వాత కొంచెం మరీ పానకం అంటే అరిసెలకు మాదిరి కాకుండా కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. ఆ బెల్లంలో కొంచెం యాలకుల పొడి, కొంచెం తినే సోడా వేయాలి. తినే సోడా ఎందుకు అంటే పానకం అంటే గవ్వలకు పట్టాక పైన బెల్లము తెల్లగా ఇలా కోటింగ్ లాగా వస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికని కొంచెం బెల్లం వేస్తే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత గవ్వల్ని నూనెలో వేయించేసుకొని ఇలా పానకం కలిపేస్తే ఎంతో టేస్టీ బెల్లం గవ్వలు రెడీ.